వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 రాయబోతున్న రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ విద్యార్థులకు ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ముఖ్యంగా రెగ్యులర్ రాస్తున్నటువంటి విద్యార్థులకు ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ వచ్చేసి 7,23,000 మంది రాస్తున్నారు. ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయితే ప్రస్తుతం మనకు స్టేట్ లెవెల్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. 10th క్లాస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. చాలామంది విద్యార్థులు అడుగుతున్నటువంటి ఒక బేసిక్ డౌట్ ఏంటంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయకపోతే ఏమవుతుంది, రాస్తే ఏమవుతుంది అనే దాని మీద చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. సో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి అన్ని సబ్జెక్ట్స్లో కూడా 100% సిలబస్ మీద ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది ఎస్ఎస్సి బోర్డు యొక్క కంట్రోల్లో, ఎస్ఎస్సి బోర్డు యొక్క లీడ్షిప్లో లేక ఎస్ఎస్సి బోర్డు అపాయింట్ చేసినటువంటి కొంతమంది ఫేమస్ లేక సీనియర్స్ టీచర్స్ చేత తయారు చేయబడుతుంది. సో కాబట్టి ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయటం వలన పబ్లిక్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, పబ్లిక్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవచ్చు, పబ్లిక్ ఎగ్జామ్ని తర్వాత ఏ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు బాగా అర్థమవుతుంది. సో కాబట్టి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కావద్దు. రెండోది ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయకపోతే ఏమవుతుంది, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయకపోతే జరిగే నష్టం ఏమీ లేదు. అంటే పబ్లిక్ ఎగ్జామ్కి మీకు ఎలా చేస్తారా లేదా అనే డౌట్ పెట్టుకోవద్దు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయనంత మాత్రాన మీ హాల్ టికెట్లను ఆపేయటం అనేది జరగదు. మీ హాల్ టికెట్లు ఖచ్చితంగా మీకు వస్తాయి, పబ్లిక్ ఎగ్జామ్ కూడా మీరు రాసుకోవచ్చు. సో ప్రీ ఫైనల్ ఎగ్జామ్కి పబ్లిక్ ఎగ్జామ్కి ఎలాంటి రిలేషన్ లేదు. కానీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయటం వలన మీకు పబ్లిక్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఫుల్ సిలబస్ మీద, ఇది 100 మార్క్స్ పేపర్ కాబట్టి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయటం అనేది అన్ని విధాలుగా మంచిది. ఇక రెండో డౌట్ ఏంటంటే ఇక ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళాలా వద్దా అనేటటువంటి క్వశ్చన్ని చాలామంది అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏంటంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ తర్వాత మీరు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మీకు జరిగేటటువంటి నష్టం ఏమీ లేదు. ఇప్పటికే గవర్నమెంట్ స్కూల్స్లో హాజరు అంటే అటెండెన్స్ని క్లోజ్ చేశారు. మీరు వెళ్ళినా యూజ్ ఉంటుంది. అంటే మీ క్లాసెస్ జరుగుతున్నాయి, టీచర్స్ చెప్తున్నారు, ఇంపార్టెంట్ క్లాసెస్ అనేవి నడుస్తున్నాయి అనుకున్నట్లయితే స్కూల్కి వెళ్ళండి. అలా కాకుండా స్కూల్లో టైం వేస్ట్ అవుతుంది, ఇంటి దగ్గర ఉంటేనే ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంటున్నారా, ఇంటి దగ్గరే ఉండండి. ఇక నుంచి అటెండెన్స్తో సంబంధం లేదు. ఆల్రెడీ మీ హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి. మీ హాల్ టికెట్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి హాల్ టికెట్లు అటెండెన్స్కి ఉన్నటువంటి ఒక రిలేషన్ ఉంటుంది. అదేంటంటే మీకు ప్రాపర్ అటెండెన్స్ కనుక లేకపోతే హాల్ టికెట్లు రిలీజ్ కావు. సో కాబట్టి హాల్ టికెట్స్ అనేవి ఆల్రెడీ మీకు వచ్చేస్తున్నాయి కాబట్టి హాల్ టికెట్స్ మీరు తీసుకోవచ్చు. మీరు స్వయంగా తీసుకోవచ్చు, లేక మీరు స్కూల్కి వెళ్ళి తీసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అయితే మీరు స్కూల్కి వెళ్ళకపోయినా మీ హాల్ టికెట్లను ఆపేయటం కానీ లేక మీకు పబ్లిక్ ఎగ్జామ్ రాయకుండా ఆపటం కానీ జరగదు. సో మీ కన్వీనియన్స్ని చూసుకొని, మీ యొక్క చదువుకునేటటువంటి ఎన్వైర్న్మెంట్ని చూసుకొని మీరు స్కూల్కి వెళ్ళాలో వద్దో మీరు డిసైడ్ చేసుకోండి. అంతేగాని స్కూల్కి వెళ్ళినంత మాత్రాన, సో స్కూల్కి వెళ్ళకపోయినంత మాత్రాన మీకు కలిగేటటువంటి నష్టం ఏమీ లేదు. సో అయితే కన్క్లూజన్ ఏంటంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా రాయండి. మీకు వచ్చినటువంటి విషయాల్ని, మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి. అంతేగాని యూట్యూబ్లో పెట్టేటటువంటి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని అది డౌన్లోడ్ చేసుకొని ఆ 4 క్వశ్చన్లు బై హార్ట్ చేసుకొని రాయవలసిన అవసరం ఏమీ లేదు. ప్రీ ఫైనల్ వచ్చేటటువంటి మార్క్స్ పబ్లిక్ ఎగ్జామ్లో ఏమీ కలపరు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీ ఓన్ నాలెడ్జ్ని మాత్రమే మీరు టెస్ట్ చేసుకోవడానికి ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ని యూజ్ చేసుకోండి. ఇది వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.